సర్వశిక్ష అభియాన్‌లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరుగుతుందంటూ బక్క జడ్సన్ గారు ఆరోపిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం అసలు ఎలాంటి అవినీతి జరిగిందని చెప్పి. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏం అవినీతి జరిగింది, అసలు అవినీతికి పాల్పడ్డవారు ఎవరు, ఎందుకు జరిగింది అవినీతి? ఇప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 60% నిధులు. ఇది సమగ్ర విద్యా శిక్ష కింద ఇది నడుస్తూ ఉంది. అయితే గత సంవత్సరము వీళ్ళు ఏం చేసినారంటే, ఈ అధికారులు నలుగురు ఉంటారు అందులో జేడీ దీనిపైన రాపోలో భాస్కర్ అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ఏంటంటే రిక్వెస్ట్ టు కండక్ట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ విత్ రిగార్డ్ అలాట్మెంట్ ఆఫ్ PM శ్రీ స్కూల్స్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, టేక్ నెసరీ యాక్షన్ ఇల్లీగల్ అలాట్మెంట్స్ బై అడిషనల్ స్టేట్ డైరెక్టర్ రమేష్, జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ, హూ కంక్లూడెడ్ గుడిపూడి ప్రియాంక, లాహి, ఆకుతోట సురేందర్, ఇప్పుడు ఆయన కూడా ఉండదు, స్కిల్ ట్రీ VC, కలెక్టర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్. దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది లేదు. ఒకటి అర్థమైందా? ఇక ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇది పోయిన సంవత్సరం కదా, ఈ సంవత్సరం దుకాణం ఏంటంటే అదే అధికారులు ఎవరు, అదే సురేందరు ఆ ట్రీలో పనిచేసిన ఆయన, అదే వెంకట నరసమ్మ ఇప్పుడు జాయింట్ డైరెక్టర్గా ఉంది, మళ్ళీ పవన్ కుమార్ అనేట ఆయన, రాజశేఖర్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి మైగ్రేట్, వీళ్ళు నలుగురు కలిసి ఏం చేసినారంటే అదే అధికారులు 2025 మార్చి 4వ తారీఖున వీళ్ళందరి ఈ వొకేషనల్ ట్రైనింగ్ చేసే స్కూల్ షార్ట్ లిస్ట్ చేసి ఏం చేసిందంటే వాళ్ళ ప్రెజెంటేషన్ తీసుకోకుండా మొత్తం 947 స్కూళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి 4 సంస్థలు, ఏదేది స్కిల్ ట్రీ ఇప్పుడు అయినా కదా, తర్వాత ఇండస్ అనే దానికి, తర్వాత ICA అనే దానికి, తర్వాత వాల్యూ ల్యాబ్ అనే దానికి వీళ్ళకు వచ్చేటట్టుగా ఈ దుకాణం ఈ నలుగురు కలిసి వీళ్ళకి వచ్చేటట్టుగా చేశాను. దీనిపైన నేను విజిలెన్స్కు, ACBకి, CBIకి, సెంట్రల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి కూడా వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన. ఈరోజు ZPHS స్కూల్కు పోవాల్సిన ఈ స్కూళ్ళు అక్కడ మారుమూల ప్రాంతాలలో పేదలు ఉండే చదువుకునేటువంటి పిల్లలు, వాళ్ళ పోయేదానిలో కూడా ఈరోజు వాళ్ళకు అర్హత లేనటువంటి వ్యక్తులకు ప్రతి రాష్ట్రంలో ఇక ఇవన్నీ ఛత్తీస్గఢ్, మళ్ళా ఏది ఇక్కడిది అన్ని ప్రతి స్టేట్ని నేను తీసుకొని పెట్టుకున్నా. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు తక్కువ ఎక్కడ కూడా లేదు. ఛత్తీస్గఢ్ కూడా మన దగ్గర 3 ఏళ్ళే, 3 ఏళ్ళు ఉంటే చాలు. మాకు 3 ఏళ్ళు ఉంటే చాలు. మాకు ఏదో 4 ముక్కలు నేర్పిపోతే మాకు ఎక్కువ చదువు కూడా అవసరం లేదు మా దగ్గర. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం కూలో లెక్కన బతకాల ఊర్లో ఉన్న పిల్లలు, వాళ్ళు నైపుణ్య విద్య నేర్చుకునే అవసరం లేదు వాళ్ళకు అని ఈరోజు ఒక కుట్ర ప్రకారం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కనీసం వాళ్ళ పైన గత సంవత్సరం ఆల్రెడీ దొంగలు పడ్డారు, ఆ స్టాఫ్ను మొత్తం తీసేద్దాం. ఇప్పుడున్న వెంకట నరసమ్మ అనే ఆమె ఆల్రెడీ ఇదివరకు DO హైదరాబాద్గా చేసి ఒక ఆనిముత్యంగా మిగిలిపోయింది. పత్రికలలో అన్ని నెగిటివ్ స్టేట్మెంట్లు ఈమె మీద వచ్చింది. అసలు ఆమెను మరి ఈ గ్రామీణ ప్రాంతంలో వొకేషనల్ ట్రైనింగ్ స్కూళ్ళల్లో జరిగే అవతవకాలపైన ఈమెను ఇంకా ముందు తీసేయాలి, ఇంకా కొనసాగుతాను. ఎందుకంటే నేను అసలుంటేనే నాకు వాళ్ళే కావాలి, నేను దొంగలే వాళ్ళు దొంగలే ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించారు. నేను ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి, వీళ్ళందరినీ అక్కడికే స్థానస్థలం చేయాలి, వీళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విజిలెన్స్ను మరియు వీళ్ళని ఇద్దరిని కూడా కోరడం జరిగింది. ACBని, CBIని అందరికీ కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు కేంద్రంకు కూడా కొంత ఉన్నది షేర్ ఉన్నది అని చెప్తా ఉన్నారు. 60% అంటే కేంద్రం ఏం స్పందిస్తలేదు. అట్లా కాస్తుండ్రబ్బా. బండి సంజయ్ బిజీ, మరి హోంమంత్రి ఆయన దేనికి బిజో ఎందుకు బిజీ ఉంటుందో తెలియదు. కిషన్ రెడ్డి ఇంకా బిజీ. ప్రధానమంత్రి తర్వాత ఆయనే ఇప్పుడు పెహల్గాం యుద్ధాలు వీళ్ళిద్దరే తుపాకులు పట్టుకొని పోయి ఆడ కాల్చి వాళ్ళే ఫైరింగ్ చేసేది అన్నట్టు, ఎయిర్ స్ట్రైకింగ్ చేస్తుంది వీళ్ళిద్దరే అన్నట్టుగా. ఈరోజు దేనిపై కేంద్రంకి వెళ్ళి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని రూపాయలు వస్తున్నాయి, అవి దారి మళ్ళుతున్నాయా లేవా, అవి నిజంగా ప్రజలకు అందుతున్నాయా లేవా, గరీబోళ్ళకి అందుతున్నాయా లేవా, ఇండ్ల పైసలు వస్తున్నాయి, ఎన్ని ఇండ్లు కట్టినరు, ఆ పైసలు ఏమైనా డైవర్ట్ అయినా ఏందని చెప్పి చూడాలి కదా. ఏం లేదు, ఆయబాయ్ గాయబాయ్, ఇద్దరు గలే ఏదంటే ఇద్దరు కౌగిలించుకొని ఈరోజు ధృతరాష్ట్ర పాలన ఈరోజు తెలంగాణ జరుగుతూ ఉండే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఏది అరే ఒక్క శాఖనా అబ్బా, ముఖ్యమంత్రి 10 శాఖలు అంటే 10 శాఖల సంకనాయకపోయా. అంటే ముఖ్యంగా ఈ విద్యాశాఖ మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని ఏదో గొప్పగా చెప్పిండు కానీ చాలాసార్లు విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమన్నా భ్రష్టు పట్టిస్తారు, ఆగం చేస్తారు అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పి మాట్లాడింది కదా. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నా కూడా స్పందిస్తలేడు? అంటే ముఖ్యమంత్రి దృష్టికి పోతలేవా, లేకుంటే ముఖ్యమంత్రి చేయిస్తూ ఉన్నాడా? బ్రదర్, మీరు తెలిసి అడుగుతానో తెలియదు. ఇప్పుడు ఆయన దగ్గర శాఖ ఆయన దగ్గర ఉండేనే అందరు భయపడతారు.
ఆయన దగ్గర శాఖ ఆయన దగ్గర లేకుండా భయపడేటోళ్ళు కాదు. ఏ దామోదర రాయనసింహ గారి దగ్గరనో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరనో ఉంటే ఎవడు భయపడేటోడు కాదు. నీ దగ్గర ఉందనే భయము. నీకు మించిన దొంగ ఎవడు ఉన్నాడు? నీ మంత్రిత్వ శాఖలో నువ్వు ఒక అవినీతి పైన రెడ్ హ్యాండ్గా దొరికి జైలుకు పోయినావు. నువ్వు దొంగని రాష్ట్రం అనకముందే నేను దొంగని నువ్వే చెప్తున్నావు. దొంగను చూసినట్టు చూస్తున్నాని, నిన్ను చూస్తే చెప్పులు దాచుకుంటున్నాని నువ్వే చెప్తున్నావు. నువ్వు నన్ను గుంపు మేస్త్రి చూసినట్టు గుంపు మేస్త్రి నువ్వే చెప్పు. మేము ఏం చెప్పలేదు సార్ అని నువ్వు అనుకునే నేను అంటున్నా. నువ్వు అనుకునే నేను అంటున్నా. కాబట్టి ఒక దొంగ దగ్గర ఈ శాఖలు ఉంటే దొంగ అధికారులు కాకుంటే ఎవరు ఉంటారు? ఈ ఆనిముత్యాలు ఏంది? అరే కేంద్రకి వెళ్ళి రూపాయి ట్యాక్స్ రూపకంగా వచ్చిన మన పైసలు అరే సక్రమంగా ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఈరోజు బ్రదర్ విద్యా వ్యవస్థ నా దగ్గర నువ్వు పెట్టుకున్నావు అన్నావు కదా, నా దగ్గర భద్రంగా ఉన్నది, నా దగ్గర ఉంటేనే నేను చేయగలుగుతా అన్నాడు కదా. ఈయన ఏ దేశం పోయినా దావోస్ పోయింది కదా, అమెరికా పోయిందిగా 3-4 సార్లు, జపాన్ పోయింది కదా, ఇన్ని రాష్ట్రాల్లో పోయినావు. ఒక్క యూనివర్సిటీకైనా పోయినా ఆ పిల్లను? ఒక్క యూనివర్సిటీకి ఇది ఎట్లున్నది? ఒక 5 నిమిషాలలో పోయి ఇది ఎట్లున్నది, దీని గోడలు ఎట్లున్నాయి, చదువు ఎట్లా చెప్తుండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చెప్తుండ్రు, మాకేమైనా పనికి వస్తాయా? ఇది ఒక 10 మంది టీచర్లను పంపినావు అను అక్కడికి చదివిరాపు అని, ఆడ స్కూల్ మనం పెడదామని. విద్య పోనీ ఆకునూరు ముళ్ళ ఎంబడి పెట్టుకొని నువ్వన్నా పోయిరామ్మనవా? ఆకునూరు మళ్ళీ కనీసం ఆయనన్నా దీని మీద రివ్యూ చేయాలి ఒక కమిషన్గా. కాబట్టి రివ్యూ లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా ఈరోజు వ్యవహరించిన పరిస్థితి. పేద గ్రామీణ ప్రాంతాల విద్యకు అన్యాయం జరుగుతుంది. స్కూళ్ళకు తిరిగిన ఆకునూరు మురళి గారు, మీరు దీని మీద మాట్లాడి నా 947 స్కూళ్ళు అక్రమంగా కేటాయించిన దానిపైన జర మాట్లాడండి, జర మూకోలో బాయ్. 947 స్కూల్ అంటే ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు పేద విద్యార్థులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి పెరుగుతున్న విద్యార్థులందరూ కూడా, పిల్లలందరూ కూడా మ్యాక్సిమం అదే స్కూళ్ళలో చదువుతానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగినట్టే. అగ్రికల్చర్ ట్రేడ్లా వేరే ఉన్నాయి, ఒకటే కాదు. అగ్రికల్చర్ ట్రేడ్లో మొత్తం 159 ఉంటాయి. ఇంట్లో వాల్యూ ల్యాబ్స్కి వీటికి ఒకదానికే ఇచ్చి పడేసారు మొత్తం. అర్థమైందా? మొత్తం ఒకటే బిడ్డర్. ఇప్పుడు ఒక బిడ్డర్కి ఒకటే వచ్చింది అబ్బా. వచ్చినప్పుడు కాంపిటీషన్ కోసం పెట్టినావు కదా, రానప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి. కానీ చేయలే. ఎవరికి ఇచ్చిండ్రు? ఒకరికి. మొత్తం వాల్యూ ల్యాబ్స్కి ఒకరికే ఇచ్చిండ్రు. ఏది? అగ్రికల్చర్ ట్రేడ్ ఏంటంటే మొత్తం పైసలే, డబ్బులు తీసుకోవాలి, ఇవ్వాలి. ఒకరికి ఎట్లా ఇస్తావు? కాబట్టి 4 అధికారులు జైలుకు పోవాలి. ముఖ్యమంత్రి అనేటోడు కూడా విద్యాశాఖ దగ్గర పెట్టుకొని విద్యను భ్రష్టు పట్టించిండు. కమిషను, ఎడ్యుకేషన్ కమిషన్ దీనిపైన చర్య తీసుకోవాలి. కమిషన్ దీనిపైన అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ లేదు, కమిషన్ రివ్యూ మీటింగ్ లేదు. ఈ రివ్యూ మీటింగ్లు లేకుంటేనే ఇవన్నీ ఆరోపణ. ఈరోజు నాకు పని ఎందుకు వచ్చింది? మీరు ఎవరు పని చేయకుంటే నాకు పని దొరికింది. మీరు పని చేస్తే నాకెందుకు పని దొరుకుతుంది అబ్బా? మీరు ఎవరు పని చేయకుండా మీరు దొంగల లెక్క మారినారు కాబట్టి నాకు ఈరోజు పని దొరికింది. కాబట్టి ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దీని మీద విజిలెన్స్ గారు తక్షణం దీనిపైన ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఈ 4 అధికారులపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు నిజంగా అర్హులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్లకు సంస్థలకి పోవాలి. విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనే ఇది కూడా కమిషన్ చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలి. కానీ కమిషను అంటే ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్న కమిషనే ఈరోజు మౌనంగా ఉంది విద్యా వ్యవస్థ పైన. ఇక అర్థం చేసుకోండి ఏ స్థాయికి దిగజారిందో. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సుశిక్షులు కావద్దు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వొకేషనల్ ట్రైనింగ్లో వెళ్ళ పోవద్దు, గ్రామీణ శాఖలో ఉన్న విద్యార్థులు భ్రష్టు పట్టిపోవాలి. అవన్నీ కూడా మాకే దక్కాలి, మేమే బతకాలి, మేమే పైకి రావాలి అనే ఇంత భయంకరమైన ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది, విద్యాశాఖ ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఫైనల్గా ఈ గురుకులాలకు సంబంధించి కూడా తెలంగాణలో గురుకులాలని కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారన్న మీరు? అవునబ్బా, ఇవన్నీ కూడా వ్యవస్థలో ఉన్నాయి, అన్నీ కూడా ఈరోజు సర్వనాశనం చేయాలి. అందరికి దూరం కావాలి. దాదాపు అలా కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు అందరినీ పీకేద్దామని చూసారు గత సంవత్సరాలు. ఎందుకంటే వీళ్ళకు చైతన్య ఈ పెద్ద చదవాలి కదా అబ్బా, చైతన్య, నారాయణ అవైతే వాళ్ళు ఇప్పుడు ఆర్ఫోర్స్ కొత్తగా వచ్చిండు కాంగ్రెస్ జాయిన్ అయ్యి, వాళ్ళు వస్తే 4 రూపాయలు వీళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తే ఏమొస్తుంది? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎన్ని సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో నువ్వు పోయినావు, ఎన్ని సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టినావు, ఎన్ని విద్యా పైన నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టినావు, ఎన్ని స్కూళ్ళలో నువ్వు రాత్రి నిద్ర చేసినావు వాళ్ళ దాంట్లో? ఏం చేయలే కదా ఇక ఇవాళ వరకు. ఏం జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఈరోజు పేద విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ కానీ జిల్లా పరిషత్లో కానీ చదివేది మొత్తం పేద విద్యార్థులు కాబట్టి చిన్న చూపు. ఈయన అరే బ్రదర్, ఆ స్కూళ్ళల్లో ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ పిల్లలు కూడా ఉండరబ్బా, గవర్నమెంట్ స్కూల్. అరే
అడుగు రేవంత్ రెడ్డి గారికి నా డ్రైవర్ పిల్లలు చదువుతుందని చెప్పు. కాబట్టి ఈరోజు శాఖలు నువ్వు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డో దామోదర్ నరసింహ దగ్గరనో వాళ్ళ దగ్గరనో ఉంటే మాకు అంత పెద్ద భయం ఉండేది కాదు. నీ దగ్గర ఉండనే నా భయం అవుతుంది నాకు. నీ దగ్గర ఉన్నాకనే దొంగతనాలు అవుతున్నాయి కదా, నీ దగ్గర ఉన్నాకనే ఇల్లు కూలుతున్నాయి కదా, నీ దగ్గర ఉన్నాకనే ఈరోజు ప్రతి శాఖలు కూడా భ్రష్టు పట్టిపోయింది కదా. కాబట్టి ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ నలుగురు అధికారులను తొలగించాలి. నిజంగా న్యాయపరమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు రావాల్సిన రైట్స్, వాళ్ళ హక్కులు వాళ్ళకు చెందాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఈ అవినీతికి పాల్పడినటువంటి నలుగురు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక రివ్యూ చేసి వాళ్ళని తొలగించే ప్రయత్నమా, జైలుకు పంపించే ప్రయత్నమా ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ మీద ఒక రివ్యూ ప్లాన్ చేయాలని చెప్పి కూడా బక్క జడ్సన్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే నేను నా దగ్గర విద్యాశాఖను పెట్టుకున్నా దాన్ని భ్రష్టు పట్టిస్తారు పక్కోళ్ళకి ఇస్తే అని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్నందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నీ దగ్గర ఉన్నది కాబట్టి మాకు ఈ భయం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.